మంచిర్యాల జిల్లా మందమరిలో మంత్రి వివేక్ వెంకటస్వామి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సతీష్ గైర్ హాజరు కావడంపై మంత్రి మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్ అన్నారు. లోకల్ నాయకులు సోమే సార్ కృష్ణయ్య సార్ శ్రీనివాస్ సార్ ముందు రావాలి. పోషణ రాసుకోండి నవీనేడి ఏమైంది రాసుకో. ఈ నదిలో లెటర్ తీసుకో. ఆర్టీసీ రేపు పొద్దున ప్రభాకర్ కావాలా కొత్తది కావాలి అంటే ఇలా ఇద్దరం ఉంటాను. మా మధ్య మేము వాళ్ళకి డబల్ బెడ్రూమ్ వచ్చింది. మాకు ఏది రాదు అంటే కట్టుకుని తట్టచ్చింది వాళ్ళకి చిన్న రూములు. అదే మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మందమరిలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని రోడ్లు ఏదైతే మరమ్మత్తు అవసరమో, ఇంతకుముందు ఎక్కడ కూడా వార్డులలో రోడ్లైనా కానీ నాలీలైనా కానీ ఏమి నిధులు పెట్టలేదు. కానీ మొత్తం మందమరి ఏరియాలో రోడ్ల గురించి సీసీ రోడ్స్, నాలీలు నిధులు పెట్టి ఫండ్ కూడా సుమారు 70% వరకు కూడా ఫండ్ పూర్తిగా కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. దీపక్ నగర్లో 16th వార్డులో రోడ్ల పరిస్థితి ఎట్లున్నది. ఇక్కడ కూడా రోడ్లు సరిగా లేనప్పుడు ఇక్కడ 12 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తొందరలోనే ఈ పని కూడా పూర్తిగా అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా మన ఈ మందమరి మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు రోడ్స్ కోసము, నాలీల కోసము, ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైతే షిఫ్ట్ కావాలి ఇవన్నిటికీ కూడా 18 కోట్ల రూపాయలు ఇక్కడ మన మందమరికి శాంక్షన్ చేసినారు. మేము ఇదే ఆదేశాలు ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారికి. తొందరగా ఈ పనులన్నీ కూడా టెక్నికల్ శాంక్షన్ తీసుకొని తొందరగా పనులు కూడా ప్రారంభం చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మందమరి ప్రాంతంలో ప్రత్యేకంగా మనము ఏదైతే ఆలోచన ఉండేనో ఇక్కడ మనకు శ్మశాన వాటిక పూర్తిగా చేసుకోవాలి. ఇంకొక శ్మశాన వాటిక కూడా ఈ ప్రాంతానికి అవసరము. దానికోసం కూడా నిధులు కేటాయించాము. ఇంకా అంబేద్కర్ భవను ఇతర భవనాల కోసం కూడా
నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలకు ఏదైతే వారికి అందరికీ కూడా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇవన్నిటికీ కూడా సరిగా భవనాలు అవసరము. సో వచ్చే సంవత్సరము ఇవన్నీ భవనాలు కూడా కట్టిస్తూ ఈ సోలార్ లైటింగ్ అన్నీ మందమరిలోనే కాక మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో గ్రామాలలో కూడా సోలార్ లైటింగ్ అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే అంధకారంగా ఉన్నాయి గ్రామాలన్నీ కూడా, అక్కడ సోలార్ లైట్స్ కూడా అక్కడ పెట్టిస్తున్నాము. సో ఈ పట్టణానికి ఏదైతే అమృత్ స్కీమ్లో 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందో అవి కూడా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి. ఈ 3 చోట్ల చెన్నూరు టౌన్, ఖైతాన్పల్లి, మందమరి సుమారు 100 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద నిధులు శాంక్షన్ అయినాయి. పనులు కూడా నడుస్తున్నాయి. ఈ వచ్చే సంవత్సరంలో జూన్, జూలై వరకు ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెనుకబడుతున్నాము ఎందుకంటే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే అవసరం ఉన్నది. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడే బాగుంటుందని చెప్పి చెప్తూ మందమరి ఏరియాలో మొన్న కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అర్హతలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వచ్చే సంవత్సరము ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వబోతున్నాము. సో ఎవరైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం తీసుకున్నారో సుమారు 2 లక్షల ఇల్లు ఆల్రెడీ కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా ఇంకా 3 లక్షల ఇల్లు కడతారు. సో అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో రాలేదో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ కూడా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇల్లులు లభిస్తాయి. ఇంకా